ఈ రాజకీయాలు చాలా విచిత్రమైనవి. రాజకీయాలు గాదు, రాజకీయాలలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా విచిత్రమైన వాళ్ళు. ఎట్లా అంటే, ఎన్నికలలో పోటీ చేసి గెలిచారనుకోండి, నీతి నిజాయితీలకే ప్రజలు పట్టం కట్టారు అంటారు. అదే ఓడిపోతే, ప్రజలు నీతి నిజాయితీని కాకుండా అన్యాయానికి, అవినీతికి పట్టం కట్టారు అంటారు. అంటే ఎంతసేపు ఆయన మాత్రమే నీతి నిజాయితీపరుడు, గెలిచినవాడు అవినీతిపరుడు కింద లెక్క. ఇట్లా రాజకీయ నాయకులు అంటే ప్రతి ఒక్కరు గెలిచినవారు, ఓడిపోయినవారు. ఒకవేళ ఈయన గెలిస్తే ఆయన, ఆయన గెలిస్తే ఈయన, ఎదుటివారిని అవినీతిపరుడు అంటూ పోలుస్తూ వాళ్ళ యొక్క లోటుపాట్లను అవన్నింటినీ ఎత్తి చూపుతూ మాట్లాడుతుంటారు. ఇదే భావనను వ్యక్తపరిచే విధంగా ఈరోజు కార్టూన్ వేయాలి అనుకున్నాను. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి, రిజల్ట్స్ రాబోతున్నాయి. కాబట్టి అయితే గెలిచిన వ్యక్తులు ఎట్లా మాట్లాడతారు, ఓడిన వ్యక్తులు ఎట్లా మాట్లాడతారు, ఓడిపోతే వారు విలేకరుల సమావేశంలో ఏ రకంగా మాట్లాడతారు అనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ కార్టూను మలిచాను. ఇది కూడా చాలా సింపుల్ బొమ్మలలో సోఫా పైన ఒక కాలు చాపుకొని కూర్చుండి, ఒక కాలు సోఫా పైకెత్తుకొని కూర్చున్నటువంటి వ్యక్తి. అతనికి ఆయన భార్య టీయా కాఫీయా ఆ కప్పులో తీసుకొని వచ్చి పక్కన నిలబడి విచిత్రంగా కొంచెం ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ చూస్తున్నట్టు. ఇట్లా 2 బొమ్మలలో కార్టూన్ ముగించి నేను అనుకున్న భావాన్ని వ్యక్తపరిచే విధంగా మలిచాను. మీకు కానీ ఈ కార్టూన్ బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన నాగరాజ్ కార్టూన్స్ ఫేస్బుక్ పేజీని తప్పకుండా ఫాలో చేయండి.